మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. క్రైస్తవులమైన మనము దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము. ఆయన నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలనేటువంటి ఒక ఆశతో మనం జీవిస్తున్నాము. మనకు ఆయన వాగ్దానం కూడా చేశారు. ఆయన చెప్పిన విధంగా మనం జీవించినట్లయితే మనం తప్పనిసరిగా మనం పరలోకానికి వెళ్తాము. మరి ఆయన కుమారులు అనిపించుకుంటాము. ఆయన రాజ్యములు మనం పాలిభాగం సంపాదించుకుంటాము. ఇది ఆయన మనకు చేసినటువంటి గొప్ప నమ్మకమైనటువంటి వాగ్దానము. కానీ మనం ప్రతి ఒక్కరము ఏదో ఒక క్రైస్తవ సంఘానికి వెళ్ళక తప్పదు, వెళ్తూ ఉంటాము. అది వెళ్ళాలి కూడా. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రికలో సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు మీరు సమాజముగా కూడుట మానక మరి ఆ దినం సమీపించుకొనిది మరీ ఎక్కువ మిక్కటమైన ప్రేమతో ఒకరినొకరు పురుకులు కొనుసు, ఒకరినొకరు బలపరుచుకొనుసు దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన సంఘాన్ని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక మాటను మనకు ఆయన సెలవు ఇచ్చారు. కాబట్టి ఆయనకు ఆజ్ఞలకు మనం కట్టుబడాలి, ఆయన ఆజ్ఞను అతిక్రమించకూడదు. అందుచేత మనం ఏదో ఒక సంఘానికి వెళ్ళాలి. కానీ అయితే నేడు ఈ సంఘములు బోధలు, ఈ సంఘపు సిద్ధాంతాలు మనం నమ్ముకున్నట్టయితే మనం పరలోకానికి వెళ్ళలేము. అలాగని సంఘానికి వెళ్ళకుండా ఉండకూడదు. మనం సంఘానికి వెళ్ళక తప్పదు. సంఘానికి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏంటి, దానివల్ల జరిగే నష్టం అనేటువంటిది మరి వేరే మెసేజ్లో వేరే వీడియోలో మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం సంఘంలోకి ఉండాలి, వెళ్ళాలి, సహవాసంలో కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంఘాల పేరుతోటి, సహవాసాల పేరుతోటి మనకు వచ్చినటువంటి చిక్కు ఏమిటంటే, ప్రతి వాళ్ళు కూడా బోధకులు ప్రభువు చెప్పినట్టుగా మన పరమతండ్రి అయినటువంటి దేవుడు చెప్పినటువంటి విధంగా అయితే ఎక్కడ మనకు కనపడతలేదు. వీళ్ళు కేవలం ఏమిటంటే బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సంఘాల, సంస్థల పేర్లు చెప్పుకొనుసు. అంటే ఈ లోకంలో ఒక సామెత ఉంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు పండ్లు అమ్ముకున్నట్టే ఉన్నది తప్ప దేవుడు చెప్పిన విధంగా లేదు. అసలు సంఘం అంటే ఏంటో తెలియనిటువంటి పరిస్థితులు నేడు విశ్వాసుల్ని పెంచుతున్నారు, అదేవిధంగా తయారు చేస్తున్నారు, అదేవిధంగానే వీళ్ళు అక్కడనే ఉంచుతున్నారు. అందుకే అలా అంటారు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన మీరు మూలపాఠములు మరొకరు మీకు బోధించవలసి వచ్చిన కనుక మీరు పాలు తాగవలసిన గారే కానీ బలమైన ఆహారం తినవలసిన వారు కాదంటున్నారు. సంఘాల్లో అసలు ఆ ప్రభువారి లెక్క ప్రకారం చూస్తే ఎవరైనా దేవుని సంఘంలోకి వచ్చినటువంటి వాడు ఒక ఏడాదిలోపే పరిపూర్ణుడు అవ్వాలి. ఎందుకంటే మనకు అపోస్తుల కార్యంలో రాయబడి ఉన్నది, వారు ఒక సంవత్సరం అంతయు కూడి శిష్యులు, అంత్యవేలు శిష్యులు, క్రైస్తువులు అనుకోవడం ఒక్క సంవత్సరం సరిపోద్ది వీళ్ళకి నేర్చుకుంటాకి. కానీ వీళ్ళు నేను ఈ సంఘానికి మూలరాయిని, పునాది రాయిని, పిల్లర్ని, టిల్లర్ని, ఇంకా 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, 50 సంవత్సరాల నుంచి ఉన్నాను, 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను ఈ సంఘంలో ఉన్నప్పుడు 10 మందితో మొదలైంది, 5 మందితో మొదలైంది. ఈరోజు ఎంతమంది ఉన్నారు, ఇన్ని భారతదేశాలు ఇచ్చారు, ఇన్ని మీటింగులు చేసాము, ఇన్ని క్యాంపెయిన్ వర్క్ చేసాము, భారతదేశంలో ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్ళాము, ఏమేమో చెప్తున్నారు. కానీ నిజానికి మీరు ఎన్ని చేసినా, ఎన్ని చూసినా, ఎన్ని క్యాంపెయిన్ వర్కులు చేసినా, ఎన్ని మీటింగులు ప్రోగ్రాములు పెట్టినా, ఎన్ని బహిరంగ సభలు మీరు నిర్వహించినా మీరు మాత్రము దేవుని చెప్పినటువంటి సంఘమును ఏది అనపడుతుందో ఆ సంఘములో లేరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు అసలు సంఘం అంటే ఏంటో అర్థం కాలేదు. బోధకులకు అర్థం కాలేదు, విశ్వాసులకి అర్థం కాలేదు, వాళ్ళు అడగలేదు. సంఘం అంటే ఏంటి? ఒక బిల్డింగ్ కట్టి, ఒక భవంతి కట్టి, ఆ బిల్డింగు, ఆ భవంతి సంఘం అని వాళ్ళు బోధిస్తున్నారు, వీళ్ళు నమ్ముతున్నారు. సంఘం అంటే అది కాదు. ఒక్కరోజు పేతురు గారు బాప్తిసం ఇచ్చినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. వారిని ఆ సంఖ్యలో సంఘంలో చేరుతున్నారని అన్నాం. అంటే అప్పుడు అక్కడ బిల్డింగ్ ఉందా? నిన్న లేని వాళ్ళు ఈరోజు వచ్చేటప్పటికి వాళ్ళకు కూడుకుంటాక 3000 మంది పట్టే అంత బిల్డింగ్ పేతురు కట్టాడా? అసలు పేతురు ఎక్కడ బిల్డింగ్ కట్టాడా? మళ్ళీ రిఫరెన్స్ చూపిస్తారు, ఒక్కొక్క రిఫరెన్స్ చూపిస్తారు. ఏం చెప్పాలి వీళ్ళకి? ఇదిగో పేతురు నీ బండవు నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆయన సంఘం కట్టాడంటే ఆయన బిల్డింగ్ కట్టాడా? యేసుప్రభు పోనీ క్రీస్తు సంఘం అనుకుందాం, యేసు సంఘం అనుకుందాం, ప్రభు సంఘం అనుకోండి, లేకుంటే ఇంకోటి అనుకోండి, జీసస్ అనుకోండి, మీరు ఏ భాషలో పెట్టుకోండి. సంఘం అంటే ఏంటి? ఒక బిల్డింగ్కి
బోర్డు రాసి పెడితే సంఘమా? అది భవనం అవుతుంది. మనం కూడుకుంటానికి చెప్పినటువంటి ఒక ప్రార్థన. సంఘం అంటే ఏంటి? క్రీస్తు యేసు నామములోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నవాడు ఎవడైనా కూడా ఆ స్థలముతో కానీ ఆ ప్రదేశంతో కానీ సంబంధం లేకుండా మన యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తిసం పొంది ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటించినటువంటి ప్రతి ఒక్కడు నీ బిల్డింగ్కి ఏ పేరైనా పెట్టుకో, అది బిల్డింగ్, ఒక నివాసం నువ్వు కూడటానికి, అంతే తప్ప అది సంఘం అవ్వదు. క్రీస్తుని ధరించుకున్నటువంటి వాడే క్రీస్తు సంఘస్థుడు. ఆ బిల్డింగ్కి ఏదైనా పేరు పెట్టుకోను, అది మీరు కూడుకుంటాకే ఒక సహవాసం మాత్రమే. నీళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ రిఫరెన్స్ చూపించి ఈ సంఘమే దేవునికి అనుకూలమైంది, ఈ సంఘమే పరలోకం వెళ్తుంది. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? మనుషులు, విశ్వాసులు, ఆత్మలతో కూడిన సమూహమే సంఘం. బిల్డింగులు, భవంతులు కాదు. సంఘము ఎత్తబడద్ది అంటే ఇప్పుడు మీరున్న బిల్డింగ్ ఎత్తబడతా ప్రభు వచ్చినప్పుడు? చెప్పండి. ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడద్ది అంటాడు. అంటే ఏది? బిల్డింగ్ ఎత్తబడద్దా? సంఘంలో హింస కలిగినట్టే బిల్డింగ్ నుంచి ఎవడన్నా పొడుతున్నాడా? మిమ్మల్ని పొడుతున్నాడా? సంఘంలో హింస అంటే ఎవరికి? విశ్వాసులకి. ఎక్కడైతే విశ్వాసులు ఉన్నారో, దేవుని బిడ్డలు ఉన్నారో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారని లేఖనం మీరు చదవలేదా? క్రీస్తుని ధరించుకున్నటువంటి వాడే క్రీస్తు సంఘస్థుడు, దేవుని బిడ్డ, ప్రభు సంఘస్థుడు, విశ్వాసి, పరలోకం వెళ్ళేటువంటి వాడు. ఈ ఒక బైబిల్ని పట్టుకున్నారు, దాని విశ్వాసంలో మాత్రం లేరు. ఒకడంటాడు మా పండుగ రోజునాడే వచ్చింది కాబట్టి, దేవుని ఆత్మ సంఘం మా పండుగ రోజునాడు ఏర్పడింది కాబట్టి ఆ పండగ పేరు పెట్టుకుంటాం నాద సంఘం అని వాడు వాళ్ళ యొక్క పద్ధతిలో గోళా లొల్లి డప్పులు బాజాలు భజంత్రీలు వాడి చేస్తాడు. ఇది కరెక్ట్ అంటాడు. ఇంకొకటి ఏమంటాడు? ఇంకో రిఫరెన్స్ చూపించి ఇదే కరెక్ట్ అంటాడు. అక్కడ ఆ రిఫరెన్స్ ఎందుకు చూపించవలసి వచ్చింది? వేరే పత్రికలు ఎందుకు చూపించవలసి రాలేదు? కొరింథీలు అంటాడు. కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులు సంఘాలు పరిశుద్ధులు అందరికీ అంటాడు. అక్కడ పేరు రాశాడా? రాయలేదు. గలతీలో రాశాడా? రాయలేదు. ఒక చోట ఎందుకు రాయవలసి వస్తుందో మనకు అర్థమైతే, అక్కడ ప్రభువు కంటే ఎక్కువ విగ్రహారాధన ఉంది కాబట్టి, అనేకమైనటువంటి పేరుతో సంఘాలు ఉన్నాయి కాబట్టి మనుషులు కన్ఫ్యూజన్ కాకూడదని ఒక్క చోట మాత్రం మనకి ఇచ్చారు. అది మనకు అర్థం చేసుకోవాలి. అసలు ప్రభు వారు చెప్పినటువంటిది, మన కూడమని చెప్పినటువంటిది ఏంటి మనం ఒకసారి చూద్దాం. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులే అన్నారు. ఏంటంట? పరమ తండ్రి అయినటువంటి మనం యెహోవా దేవుడు అని పిలుస్తున్నటువంటి ఆయన పరమ తండ్రి. ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధ సంఘములుగా కూడాలి అని ఆయన చెప్తున్నారు. ఎక్కడ? లేవికాండంలో చెప్తున్నారు. లేవికాండంలో ఏం చెప్తున్నారు? 11వ అధ్యాయం 44, నేను పరిశుద్ధుడను కనుక యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండవలెను. లేవికాండము 19వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నారు? మీరు పరిశుద్ధులుగా ఉండవలను, మీరు ప్రతివాడును తన తండ్రి తల్లికి భయపడవలెను. ఇది దేవుడు మనకు ఏర్పరిచినటువంటి సంఘం. అదేవిధంగా మళ్ళా లేవి 27వ వచనంలో ఏం చెప్తున్నాడు? కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునవలెను. అదేవిధంగా నిర్గమకాండము 12వ అధ్యాయం 16వ వచనము. ఇంకా మనం ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ చూడండి, చక్కగా పేతురు రాసిన మొదటి పత్రిక మనం చూసాము ఇప్పుడు. అదేవిధంగా ఇప్పుడు పేతురు రాసినటువంటి రెండో పత్రిక కూడా చూద్దాం. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3:14 ఏం చెప్తున్నాడు? చక్కగా ప్రియులారా మీరు వాటి కొరకు మీరు చూసుకోండి రిఫరెన్స్ దయచేసి. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3:14 ఏమనుందో మనం చూస్తే చక్కగా తెలుస్తుంది. ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టుకున్నవారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి.
మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమై ఉన్నదని ఎంచుకుని, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు రాయిస్తున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేయనట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం. ఇప్పుడు పౌలు రాసిన పత్రికలు అందరికి అర్థం కాదండి. సువార్తలు అర్థమైనంత తేలికగా వేరే పత్రికలు అర్థమైనంత తేలిక సులువుగా పౌలు రాసిన పత్రికలు అర్థం కాదు. అందుకే ఇక్కడ పేతురు గారే చెప్తున్నాడు, అది దేవుని జ్ఞానము, లేఖనాల పరిశోధన, లేఖనాల పైన సరైన పట్టు ఉన్నటువంటి వాడు, లేఖనాల మీద ఆసక్తి కలిగినటువంటి వాడికి తప్ప అది ఏదంటే అది పౌలు గారి పత్రికలు మనకు అర్థం కాదు. అందుకే దానికి దేవుని జ్ఞానము అవసరమైనటువంటి కనుక ఇక్కడ ఈ విధంగా పేతురు గారు రాశారు. అదేవిధంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడండి. 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను మీకు రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాసున్నాను. ఇక్కడ స్పష్టంగా రాశాడు అనమాట. మీరు సత్య సంబంధులు కాబట్టి, మీరు దేవుని వలన మీరు అభిషేకం పొందారు కాబట్టి మీకు ఇంకొకరు ఎవరు కూడా చెప్పవలసినటువంటి పని లేదు. అందుకే ఇక్కడ దీన్ని యోధ రాసిన పత్రికలో ఆయన కూడా చాలా చక్కగా వివరిస్తున్నాడు. యోధ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ చాలా చక్కగా కనపడుతుంది. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాసుకునిండుడి. ఇక్కడ ఈ విధంగా మనకి దేవుని ప్రభువారు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు సంఘాల గురించి చక్కగా వివరించాడు. సంఘం అంటే ఏంటి? మీరు పరిశుద్ధులుగా కూడవలను, పరిశుద్ధ సంఘములుగా కూడవలను. ఎందుకు పరిశుద్ధ సంఘములుగా కూడవలను అని అంటున్నాడంటే, ఇక్కడ లేకపోతే దుష్టుల సంఘం అని ఒకటి ఉంది మనకు. ప్రభువారు చెప్పినట్టు దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘమే కాకుండా భూమి మీద దుష్టుల సంఘం అనేది కూడా ఒకటి ఉంది. అందు విషయమై మీరు ఆ సంఘంలో మీరు పడిపోకూడదు, అలాంటి సంఘంలోకి వెళ్ళకూడదు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు సెలవు ఇచ్చిన దాని ప్రకారముగా మనం జీవించినట్టయితే ఇక్కడ మనం కీర్తన గ్రంథము 26వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అంటే దుష్టుల సంఘం ఎక్కడ ఉందండి అంటే, సంఘం అంటే అనేక మంది కూడిందని కాదు. దుష్టుల సంఘమే భూమి మీద మొట్టమొదట బయలుపరచబడింది. దేవుని సంఘము కంటే ముందే దుష్టుల సంఘం భూమి మీద ఉంది. అది మనకు తెలియదు. అది ఎక్కడ ప్రారంభమైందంటే కయ్యూనుతో ప్రారంభమైంది. కయ్యూను దుష్టుని సంబంధం అయిపోయాడు, అపవాది సంబంధం అయిపోయాడు. కాబట్టి తన సహోదరుడైనట్టు ఏబేలుని చంపేశాడు. అదే దుష్టుని సంఘం. ఎప్పుడైతే పాపం అనేటువంటిది ఎవరితో ప్రారంభమైందో అక్కడి నుంచే దుష్టుల సంఘం అనేది ఒకటి మనకు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ జీవము గల దేవుని సంఘం ఏంటంటే, జీవము గల దేవుని సంఘమును జనులు ఎలాగో ప్రవర్తింపలను మీకు తెలియని చెప్పి తిమోతి రాసిన పత్రికలు అంటున్నాడు. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మనకి సంఘాల సహవాసాల పేర్లను బట్టి మనం పరలోకంలోకి వెళ్ళం. కానీ ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ పరలోకమందున్న దేవుని తండ్రి చిత్త ప్రకారం చేయువాడే
పరలోకంలో ప్రవేశించినని మనకు ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనలో వాదోపవాదాలు, తర్కాలు అనవసరం. నువ్వు బైబిల్లో ఉన్నటువంటిది ఒక జీవము గల దేవుని సంఘం అని పేరు పెట్టుకున్నా, వధువు సంఘం అని పెట్టుకున్నా, ప్రభువు సంఘం అని పెట్టుకున్నా, విశ్వాస గృహం అని పెట్టుకున్నా, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నా, యేసుక్రీస్తు సంఘం అని పెట్టుకున్నా, లేకుంటే క్రీస్తు యేసు సహవాసం అని పేరు పెట్టుకున్నా, వాక్యం ఒకటి రాసుకుని, లేకుంటే పిల్లదేరిపోయే సంఘం అని పేరు పెట్టుకున్నా, ఇంకా ఏదో దేవుడు చెప్పిన పేరు పెట్టుకున్నా, నీ క్రియలు సరిగా లేదు, నీది వేషధారణ, ఒకవేళ నటన, మోసం ఉన్నదనుకో, మనం దేవుని సంఘానికి సంబంధించిన వాళ్ళం కాదు. మన క్రియల ద్వారా, మన విశ్వాసం ద్వారా మనం రక్షింపబడి పరలోకాలకు వెళ్ళాలి. కానీ ఈ పేరుని బట్టు మరి మన మనుషులను మెప్పించే వారంగా ఉన్నట్టయితే ప్రభు దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే నేను మనుషులను సంపాదించుకొని ఉన్నానా, దేవుని సంపాదించుకొని ఉన్నానా అని ఇక్కడ పౌలు గారు రాస్తారు. ఒక మనిషి ఇద్దరు యజమానులను ఒక దాసుడు సేవింపలేడు. ఎందుకంటే ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని మహింపరుస్తుంటాడు. నిజానికి సంఘం అనేటువంటిది ఏదంటే ఆది అపోస్తలుల సంఘమే సంఘం. ఆ తర్వాత మనం ఎవరం కూడా ఏ పేరు పెట్టుకున్నాం, బైబిల్ లేఖనం నుంచి ఎంత మంచి పేరుని ఎత్తికి పెట్టుకున్నా దానికి అనుకూలంగా దానికి విధేయత కలిగి ఉన్నామా లేదనేది చాలా ముఖ్యం. మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏమీ లేకుండా మనం పేరుని బట్టు, మన అవసరాన్ని బట్టు మన కోసం మనం సేవ చేసినట్టయితే మనం నాశనం అయిపోవటమే కాకుండా మన దగ్గర ఉన్న విశ్వాసం కూడా ఒక నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్ళిపోతున్నామన్న సంగతి మనం గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి భూమి మీద మనం ఉన్నప్పుడు మనం ఎందుకోసం బ్రతుకుతున్నామో మనం గుర్తుపెట్టాలి. ఇదిగో నేను వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నదని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. మనం ప్రభు పని చేస్తే ప్రభు జీతం ఇస్తాడు. ఈ భూమి మీద ఒకరి దగ్గర పనిచేస్తే వాడు జీతం ఇస్తాడు. వాడు క్రైస్తవ సంఘం కూడా, సహవాసం కూడా, మరి మినిస్ట్రీ కూడా, సంస్థ కూడా అనేదంటే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ లోకంలో మనకు ఎవడన్నా సేవ చేయండి జీతం ఇస్తున్నాడు అనుకో, నువ్వు వాడికి సేవకుడు అవుతావు. దేవునికి ఎట్లయితావు? వాడు డైరెక్షన్లోను, వాడి ప్రిన్సిపల్లోను, వాడి కట్టలకు అనుకూలంగా నువ్వు పనిచేయాల్సి వస్తుంది. దేవునికి అనుకూలంగా చేయలేవు. వాడు అంటాడు, నాకు ఇది నచ్చదు కాబట్టి నేను వచ్చినప్పుడు నాకు ఈ సిస్టమ్ నువ్వు కనపడకూడదు. కనపడితే నీకు జీతం లేదు, ఇంక్రిమెంట్లు లేవు, ఏమీ లేవు. నీకు కట్టుకుంటాక బిల్డింగ్కి డబ్బులు ఇవ్వను, నీకు తిరగటాక నేను వాహనానికి డబ్బులు ఇవ్వను, నీకు జీతం ఇవ్వను. కాబట్టి ఇది నా సిద్ధాంతం. నా సిద్ధాంతం ప్రకారం అంటే వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి రావటం కోసం, అక్కడికి వచ్చిందని సంపాదించుకోవటం కోసం ఆయన డైరెక్షన్లో ఆయన వచ్చినప్పుడు పనిచేస్తాడు. ఇక్కడ విశ్వాసులకి మనసులను రాబట్టుకుంటాకి, వీళ్ళని మెప్పించడం కోసం, వీళ్ళని ఒప్పించడం కోసం, వీళ్ళని సంతోషపరచడం కోసం, వీళ్ళకి అనుకూలంగా ఒకసారి పనిచేస్తాడు. అంటే మనిషి ద్వంద్వ స్వభావం, రెండు పడవల మీద కాదు, ఇటు అటు అటు ఇటు. అందుకోసమే ఇలాంటి వాళ్ళ గురించే మన దైవ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది చూడండి. కొరింథీ రాసిన పత్రిక ఒక చక్కటి మాటను నేను చూపిస్తాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకూడదు. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలబడిన ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఇక్కడ చాలా క్లియర్గా మనకి చెప్పేశాడు ప్రభువారు.
మీరు ఇలాగా ఉండాలి. కాబట్టి మీరు ఏమంటున్నాడు ఇంకో చోట అక్కడనే మీరు భోజన పదార్థములను బట్టి దేవుని ఎదుట వైపు ఉండరు. ఇంకొకటి చూడండి, అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. చాలా చక్కటి వచనం, మనందరికీ కావాల్సింది ఈరోజు. ఇప్పుడు నేటి బోధకులు కానీ, కాపర్లు కానీ, సువార్థికులు కానీ, విశ్వాసులు కానీ చాలామంది ఈ బోధలోను ఈ సిద్ధాంతాలు ఉన్నారు. దీన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే 15వ అధ్యాయము 19వ వచనం మనం బాగా గమనించాలి, ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉందుము. మనం ఈ జీవితకాలం మట్టుకే మనం దేవుని దగ్గరికి వస్తే, దేవుని నమ్ముకుంటే, చెప్పే బోధకులు కానీ, బోధలు కానీ, వినేటువంటి విశ్వాసులు కానీ ఈ జీవితకాలం గురించి మనం ఆలోచించినట్లయితే మనుషులు అందరికంటే దౌర్భాగ్యం, అంటే విగ్రహారాధికుల కంటే, అన్యుల కంటే దౌర్భాగ్యుడు దేవుని రాజ్యానికి పనికిరాడు. కాబట్టి ఈ జీవితకాలం మట్టు కాదు, మనం రాబోయే జీవితకాలం కోసం మనం ఆలోచించాలి. చూసినట్టయితే మొదటి తిమోతి రాసిన పత్రికలో ఒక చోట ఉంటుంది, చూద్దాం. 6వ మొదటి తిమోతి 6 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటూ ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవనం చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడితివి, అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకును జీవనాధారకుడైన దేవుని ఎదుట, చూసారా, సమస్తానికి జీవనాధారం అయినటువంటి దేవుని ఎదుట నువ్వు ఉండాలని చెప్తాడు. అందుకే ఇక్కడ వాక్యం చెప్పేటువంటి వారు ఎలా ఉండాలంటే, ఇది 6వ అధ్యాయము, మొదటి తిమోతి 6వ అధ్యాయంలో మనం 3వ వచనంలో చూసుకున్నట్టయితే, ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును, దైవభక్తిని, అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనను ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చి, వాగ్వాదమును గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధులగును. వీటి మూలముగా అసూయయు, కలహమును, దోషమును, దురాభిమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకొనుచు మనుషుల వ్యర్థ వివాదములను కలుగజేయుచున్నవి. చూసారా, కనుక మనకు సంఘం అంటే ఏంటో తెలిసిపోయింది. ఇవి సంఘాలు కాదు, సహవాసాలు కాదు, ఇవి సంస్థలు, వ్యవస్థలు. అయినప్పటికీ దేవుని వాక్యము మనకి ఈరోజు దేవుని వలన సంఘంలో మన ఆత్మను రక్షించేటువంటి వాక్యాలు ఏ సంఘంలో మనం దొరకకపోవచ్చు. అలాగని మనం నిరుత్సాహపడకూడదు, సంఘానికి వెళ్ళటం మానకూడదు. సంఘానికి కంపల్సరీగా వెళ్ళాలి, తప్పనిసరిగా సహవాసం అందరూ ఉండాలి. కానీ మనకు దేవుని దేవాలు ఈరోజు ఆన్లైన్లో దేవుని వాక్యాలు, మనని ఆత్మను రక్షించే వాక్యాలు అనేక మంది దైవజనుల చేత అందించబడుతున్నాయి. అటువంటివి మన ఆత్మలను మనమే రక్షించుకోవాలి, మనల్ని మనమే కాసుకోవాలి. కాబట్టి మరొకసారి ఆలోచించండి. ఒక్కొక్క సబ్జెక్టు వైజ్గా నేను ఒక్కొక్క అంశం పైన ఇక్కడి నుంచి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి మీరు బాగా ఆలోచించండి. ఎవరు చెప్పిన మాటలు వినడానికి వీల్లేదు, నేను చెప్పిన మాట కూడా వినడానికి వీల్లేదు. ఎవరైనా సరే దైవజనుడు ఏది చెప్పినా కూడా బెరాయి పట్టణస్తులు పౌలు శీల బోధించినటువంటి మాటలు అలా ఉన్నాయా లేవని బెరాయి పట్టణస్తులు లేఖనాలను ఎలా పరిశోధించారు, అలాగే మీరు ప్రతి ఒక్కరూ ప్రతి విశ్వాసి మనకు అనుగ్రహించబడిన భాషలో బైబిల్ మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి, ఆలోచించండి, ధ్యానించండి, ఒకటికొకసారి ఆలోచించండి. మీకు అర్థం కాకపోతే పలానా అధ్యాయము, పలానా వచనంలో ఉన్నటువంటి మాటకు అర్థం నాకు తెలియలేదు బ్రదరు, నాకు తెలియజేయని అని చెప్పి మీ సంఘ పాస్టర్ గారిని అడగండి. ఆయన చెప్పిన దాంట్లో మీకు సరైన సమాధానం రాకపోతే, సంతృప్తి దొరకకపోతే, మరి మీరు నా యూట్యూబ్ చూస్తున్నారు, ఇక్కడ దీంట్లో ఉంటుంది. నా ఫోన్ నెంబరు 9440
0551184. ఇందులో మీరు నన్ను ఫోన్ చేసి అడగవచ్చు, నా అన్ని డీటెయిల్ ఉంటాయి. కాబట్టి ఏది కూడా ఎవరు చెప్పిన ఎంత గొప్ప దైవజనుడైనా సరే ఆయన చెప్పే మాటల్లో సత్యం ఉందా లేదనేది మన ప్రతి ఒక్కరికి ఇది ఆధారం, జీవనాధారం బైబిల్. కాబట్టి ఈ బైబిల్లో లేనిది ఎవరు చెప్పినా కూడా మనం పాటించవలసిన అవసరం లేదు, ఎవరు చెప్పినా మనం వినవలసిన అవసరం లేదు. మనకు అన్నిటికీ కూడా ఈ వాక్యమే ఆధారం. దీంట్లోంచి మనం ఇది తీసివేయటానికి కానీ కలపడానికి కానీ దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు. అలా చేసినట్టయితే మన శాపగ్రస్తం చేసి పరలోక రాజ్యానికి బదులు నిచ్చినార కాకిలోకి తోసేస్తాడని మనకు ద్వితీయోపదేశకాండంలో ఉన్నది, ప్రకటన గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఏవి కలపకూడదు, తీయకూడదు. పెట్టు కథలు, కట్టు కథలు, కల్పన కథలు చెప్పే దైవజనులు ఎంత గొప్పడైనా కూడా మాటలు వినకూడదు. కాబట్టి ఎందుకు ఇవంటే అంచె దినములో అపాయకరమైన దినములు వచ్చినవి, హితబోధన సహింపక జనులు దుర్బోధకు దురదశివులుగా పరిగెడతారని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళకు కూడా కట్టుకథలు కవ్వించి నవ్వించేటివి చెప్తూ ఉంటారు. అలాంటి వారి మాటలు మనం వినకూడదు. కాబట్టి ఇవాళ రేపు సంఘాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి నచ్చిన వారికి అన్ని విధాల సహాయం చేస్తున్నటువంటి వారికి ఏదో బైబిల్ అది చదవండి, ఇది చదవండి అని ఏదో ఒకటి ఇస్తారు. సామెతలు చదవండాను, ప్రసంగ చదవండాను, కీర్తన చదవండి ఏదో చెప్తారు. ఆయన చదువుతాడు, ఆయన వివరించి చెప్పడం, ఈ చెప్పిన కాపరి చెప్పడం, వీళ్ళు కూర్చుంటారు అంతే. అది ఎందుకు చదివాడు ఆయనకు అర్థం కాదు, ఈ చదవమని చెప్పిన ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు స్తంభాలట, పిల్లర్లట, వాళ్ళు ఏదో వీళ్ళు పోషిస్తుంటారు, ఏదో సహాయపడుతుంటారు. దాంట్లో కాంపిటీషను, పోటీ, ఒకరికి అది ఒకరికి ఇది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క ఇస్తూ ఉంటారు. ఏది ఒక్కొక్క ముక్క. ఒకరమ్మ నువ్వు లేచి ఇది చెప్పిన ఒకరికి, అయ్యా నువ్వు లేచి చెప్పిన ఒకరికి. అవసరమా? వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు చదివి కూర్చుంటారు. అది చదివినోళ్ళు వివరించి చెప్పలేరు, దైవజనులు చెప్పరు. ఇలాగేంటంటే ఈ విశ్వాసంలో చెదిరిపోకుండా ఏదో తెగిపోతున్న గట్టుని, ప్రవాహానికి తెగిపోతున్న గట్టుని అడ్డుకట్టేసుకుంటున్నట్టు అలాగ వాళ్ళు కాపాడుకుంటూ ఒక్కొక్కటి ఇస్తుంటారు. నిజానికి సంఘంలో సత్యవాక్యాన్ని ప్రకటించి అనేక మంది ఆత్మను రక్షించే విశ్వాసులు ఉన్నప్పటికీ, తోటి సహోదరులు ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళకి ఎవడో బైబిల్ ఇవ్వడం చెప్పడం ఈయన భయం. రేపు వద్దుట ఎందుకంటే ఈయన సత్యవాక్యాన్ని బాగా చెప్తే, నాకంట బాగా చెప్తే ఎక్కడ ఈయన సంఘం పెడతాడో, వీడితో పాటు వెళ్ళిపోతాడో, లేకుంటే ఈయన ఏమో చెప్తాడేమో, నా బదులు ఆయనకి చేస్తారేమని సంఘంలో మంచి ప్రతి ఆత్మను రక్షించే జీవవాక్యాన్ని, సత్యవాక్యాన్ని, రక్షణ వాక్యాన్ని ప్రకటించే విశ్వాసం ఉన్నప్పుడు కూడా వాళ్ళని అలాగే కూర్చోబెడతారు. పవర్ లేని వాళ్ళ దగ్గర, పసలేని వాళ్ళ దగ్గర, శక్తి లేని వాళ్ళ దగ్గర బైబిల్ ఇచ్చి ఒక వాక్యం చదివి కూర్చుంటే అది కుషు, ఇక క్రమం తప్పుకుంటూ వస్తారు. ఇలాగ ఉన్నాయి. అందుకే వీటిని సంఘాలని చెప్పడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే ఖండించము, బుద్ధి చెప్పుము, గద్దించము, హెచ్చరించము అని దేవుడు చెప్పాడు. అలాంటి వాళ్ళకి వీళ్ళు ఎవరు? అలాగే ఇస్తే నీ దగ్గరికి ఎవరు రాడని నీకు తెలుసు. వీళ్ళకి జనం కావాలి, ధనం కావాలి అంటే వీళ్ళు ఎవరికి ఇస్తారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు ఏది చెప్తేది తలూపేటువంటి వాళ్ళకి. అమ్మ నువ్వు లేచి ఈ అధ్యాయం చదువు, ఇంకొకరికి ఇంకొక అధ్యాయం చదువు, నువ్వు ఇంకొకటి చదువు, నువ్వు ప్రార్థించే పాఠం చేయి. ఏంటంటే అయ్యగారులు కాలం గడుపుకుంటున్నారు, పబ్బం గడుపుకుంటున్నారు. వీళ్ళు కూడా అయ్యగారు నాకు ఒక పాట ఇచ్చాడు, లేకుంటే నాకు ఒక వాక్యం ఇచ్చాడు అన్న సంతోషంలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా కాలయాపన చేస్తున్నారు తప్ప భయంకరమైనటువంటి దినాలు, యుద్ధ సమాచారాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి పబ్బురు అక్కడ సూచన కోసం. వాటిని ఎవరు గమనించుకుంటలేదు, లేఖనాలు పరిశోధన చేయట్లేదు. ఇంకా ఈ రోజు వరకు మనం సజీవులు ఉన్నాం అంటే దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఒకవేళ ఇంకా మనం కన్ను మూయకముందే, చనిపోకముందే మనం సత్యాన్ని గ్రహించుకున్నట్టయితే ఏది సరైనది కాదు తెలుసుకోకపోతే రేపొద్దున ఎవడు జవాబుదారి. కాబట్టి మరొకసారి ఆలోచించండి విశ్వాసులు. మీరు అందరూ కూడా దయచేసి ఈ వీడియో చూసినటువంటి వారు మరి ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు పంపించండి. మీకు నచ్చేట్లయితే మీరు కామెంట్ రూపంలో దయచేయండి. ప్రభు తన వాక్యం దీవించును గాక.